శ్మశానం నిశ్శబ్దంగా ఉంది. నల్లని గాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకున్నట్లు గుట్టుగా వీచింది. ఆకాశంలో చంద్రుడు నెమ్మదిగా మబ్బుల్లోకి జారుతూ భీకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఒక తాంత్రికుడు నల్లని బట్టలు ధరించి శివభైరవ మంత్రాలతో తంత్ర సాధన ప్రారంభించాడు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్న సాధన పేరే ప్రేత విద్య. అయితే ఈ విద్యను ఉపయోగించి చనిపోయిన ఆత్మను పిలవడమే కాదు, వాటిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోగల అత్యంత భయంకరమైన తంత్రం. అయితే ఈ సాధన చేసేవాళ్ళు ఎక్కడ ఏ సమయంలో చేస్తారో మీకు తెలుసా? సాధకుడు ఈ ప్రేత విద్యను రాత్రి 12 గంటల నుంచి 3 మధ్యలో మాత్రమే చేయాలి. ఎందుకంటే తంత్రశాస్త్రంలో ఈ సమయాన్ని అర్ధరాత్రి ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలోనే రజోగుణం మరియు తమోగుణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, రజోగుణం మరియు తమోగుణం అంటే ఏంటి అని. రజోగుణం అంటే ఈ సమయంలో అజ్ఞాన శక్తులు ఎంతో పవర్ఫుల్ గా పనిచేస్తాయి. మనసుకు చెమట పట్టించే భావాలు ఎక్కువగా ఈ సమయంలోనే ఉంటాయి. ఇకపోతే రజోగుణం, ఈ సమయంలో తాంత్రికుల కర్మచర్యల ద్వారా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి ఈ సాధనని ఉపయోగిస్తారు. ఇదే సమయంలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. ఈ సమయాల్లోనే బ్లాక్ మ్యాజిక్ మంత్రాలతో చేసే ప్రయోగాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అజ్ఞాత శక్తులతో సులభంగా సంబంధం ఏర్పడుతుంది. అయితే ఈ శవ సాధనలో ముఖ్యంగా 3 రహస్య ప్రక్రియలు ఉంటాయి. అందులో మొదటిది ప్రేత ఆహ్వానం. ఈ ప్రక్రియలో మంత్రబలం ద్వారా సమీపంలో ఉన్న ప్రేతాన్ని పిలిచే ప్రక్రియ. రెండవది ప్రేత నియంత్రణ. రహస్య మంత్రాలను జపిస్తూ ఆ మంత్రాల యొక్క శక్తి ప్రభావం ద్వారా ఆ ఆత్మను తన ఆధీనంలో చేసుకోవడం ఈ ప్రక్రియ యొక్క ప్రత్యేకత. ఇకపోతే మూడవది ప్రేత వినియోగం. ఈ ప్రక్రియలో సాధకుడు ఆత్మను తన వ్యక్తిగత ఆశయాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సాధకుడు ఈ సాధన మొదలు పెట్టాక చుట్టూ ఉన్న వాతావరణంలో ఊహించలేని మార్పులు సంభవిస్తాయి. గాలి ఒక్కసారిగా నిలిచినట్టు అనిపిస్తుంది. కొన్ని రకాల వింత శబ్దాలు వినిపించినట్టు, చుట్టూ ఎవరైనా ఉన్నట్లు, సాధకుడి శరీరాన్ని ఎవరో అలా తాకినట్లు వింతైన ఆలోచనల్లో సాధకుడు చిక్కుకుంటాడు. అయితే సాధకుడు ఈ సాధనలో పూర్తిగా స్థిరంగా ఉండాలి. భయపడితే ఆ ప్రేతం తిరిగి చెలరేగి సాధకుడికే ప్రమాదం కలిగించగలదు. ఇవన్నీ తట్టుకొని ఇందులో విజయం సాధించిన సాధకుడికి ఎలాంటి శక్తులు లభిస్తాయో మన ఊహకు కూడా అందదు. అంతటి శక్తులను సాధకుడు సాధిస్తాడు. చరిత్రలో ఎంతో మంది సాధకులు ఈ సాధనను ప్రయత్నించి వారి ప్రాణాలను సైతం కోల్పోయారని ఇందులో రాయబడి ఉంది. ఇది కేవలం చరిత్రలో ఇలాంటివి కూడా జరిగాయని చెప్పే ప్రయత్నం మాత్రమే. దీన్ని ఎవ్వరూ ప్రయత్నించవద్దు. చరిత్రలో జరిగిన ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ థింగ్స్ తెలుసుకోవాలంటే ది లైట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.